న్యూస్ స్టూడియో ఇన్ తెలుగు. మరో 2 నెలల వ్యవధిలో తరిగొండ వెంకమాంబ ధ్యాన మందిరం భక్తులకు అందుబాటులోకి తెస్తామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య తెలిపారు. తిరుమలలోని పలు ప్రాంతాల్లోని ప్రైవేటు హోటళ్లను రెవెన్యూ, ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి టీటీడీ అదనపు ఈవో పరిశీలించారు. హోటల్ నిర్వాహకులు అందిస్తున్న సేవల గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రేట్ల పట్టికను పరిశీలించి హోటల్ సిబ్బందికి పలు సూచనలు చేయడంతో పాటు వచ్చే ప్రతి భక్తుడితో గౌరవప్రదంగా మెలగాలన్నారు. ఈ సందర్భంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడారు. మీ అందరికీ తెలుసు, తిరుమలలో మనం చాలాసార్లు ఈ షాప్ ఓనర్స్ తోటి కానీ ఇప్పుడు దాకా చైనీస్ హోటల్స్గా, చైనీస్ రెస్టారెంట్గా నడుపుతున్న వాళ్ళతో కానీ, లేకపోతే రెగ్యులర్ రెస్టారెంట్ నడుపుతున్న వాళ్ళతో కానీ చాలాసార్లు మనం వాళ్ళతోటి మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో వాళ్ళు చాలా రకాలుగా సెన్సిటైజ్ చేయడం జరిగింది. ఏ రకంగా అయితే వాళ్ళు స్టాట్యూటరీ ఆల్ ఎఫ్ఎస్ఎస్ఐ కానీ లైసెన్స్ కాడి నుంచి, డిఎండ్ఓ లైసెన్సెస్ కాడి నుంచి, లేకపోతే మనం పిఎండ్ఆర్ డిపార్ట్మెంట్ ఇచ్చే లైసెన్సెస్ కానివ్వండి, లేకపోతే మిగతా గవర్నమెంట్ లైసెన్స్ ఏవైతే కావాలో వాటన్నిటి మీద వాళ్ళని సెన్సిటైజ్ చేసి అవన్నీ కూడా వచ్చే విధంగా కూడా మనం చాలా రకాలుగా వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది. సో ఈరోజు చాలామంది ఆల్మోస్ట్ మోర్ దాన్ 90% పీపుల్కి ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ వచ్చింది. సో దీంతో పాటు మనం తర్వాత స్టాట్యూటరీ కంప్లైన్సెస్ అయిన తర్వాత వాళ్ళకున్న మెనూ మీద వర్క్ చేయడం జరిగింది. సో చాలాసార్లు మీటింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో ఒక ఫేజ్లో వాళ్ళందరూ రీసెంట్గా మనకి ఎక్కడంటే పిఎస్సి 1 దగ్గర ఆల్మోస్ట్ ఆన్లైన్లో ఉండే వాళ్ళందరూ కూడా చాలా రకంగా మనం ఏ రకంగా అయితే వాళ్ళని సెన్సిటైజ్ చేశారో ఆ పద్ధతుల్లోనే వాళ్ళు మెనూ కార్డ్ నుంచి, అలానే వాళ్ళ మ్యానరిజమ్స్ కానీ, లేకపోతే వాళ్ళ వేషభాషలు కానీ, లేకపోతే వాళ్ళ వేసుకోవాల్సిన దుస్తుల కాడి నుంచి అన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అలానే డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎలా చేయాలి, అలానే వేస్ట్కి సంబంధించి తడి ఎలా ఉండాలి, పొడి చెత్త ఎలా పెట్టుకోవాలి, అలానే కిచెన్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, అలానే హైజీన్ ఇన్సైడ్ ఎలా మెయింటైన్ చేయాలి, సర్వ్ చేసేటప్పుడు ఎలా అరిటాకుతో సర్వ్ చేయాలి, వీటన్నిటి కూడా చాలా డీటెయిల్డ్గా డిస్కషన్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ శానిటేషన్కి, పబ్లిక్ హెల్త్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ. సో వాళ్ళు లాస్ట్ టైము ఆల్మోస్ట్ ఏ మంత్ బ్యాక్ వాళ్ళు చాలా బాగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అలానే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయిపోయి ఈరోజు వరాహస్వామి దగ్గర ఇంకొక లేని వాళ్ళు కూడా చైనీస్ లేకుండా ట్రెడిషనల్ మన వంటకాలతోటి, సాంప్రదాయ వంటకాలని కూడా వాళ్ళ మెనూలో జోడిస్తూ కంప్లీట్గా చైనీస్ వంటకాలు లేకుండా, అలానే సాంప్రదాయ దుస్తుల్లో ఎలా ప్రజెంట్ చేయొచ్చు, ఇక్కడున్న వాతావరణానికి, ఇక్కడున్న హోలీనెస్, ఇక్కడ ఉండే వెంకటేశ్వర స్వామి భక్తులు ఎలా వాళ్ళు అనుకుంటారు, ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ రకంగా వాళ్ళు కూడా తయారు చేయటం, వాళ్ళు కూడా అలా వాళ్ళ షాప్ని కూడా తయారు చేయటం జరిగింది. ఇది చాలా ఇన్స్పైరింగ్ వన్ అన్నమాట. ఒకరిని చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అయ్యారు. అలానే ఇక్కడ ఓవరాల్గా ఈ ఆధ్యాత్మిక విలువలు ఉట్టిపడే విధంగా అందరూ కూడా ఒకరికొకరు ఇన్స్పైర్ చేసుకుంటూ సాంప్రదాయాన్ని, కస్టమ్స్ని, ట్రెడిషనల్స్ని కూడా గౌరవిస్తూ వాళ్ళందరూ కూడా ముందుకు రావడం చాలా ఆనంద దగ్గర విషయం. వాళ్ళందరూ కూడా టీటీడీ తరఫున కృతజ్ఞతలు. మిగతా వాళ్ళు కూడా అలానే వాళ్ళతోటి ఇన్స్పైర్ అయిపోయి అలానే వాళ్ళు ఫాలో అయితే ఓవరాల్గా తిరుమల కొండపైన మనం చాలా ఆధ్యాత్మిక శోభను పెంచే విధంగా అన్ని రకాలుగా కూడా వాళ్ళ వేషభాషల కాడి నుంచి, అన్నపానీయాల కాడి నుంచి, మిగతా అన్నిటిలో కూడా మిగతా షాప్ ప్రజెంటేషన్ షాప్ ఎలా ఉండాలి, షాప్ నేమ్ ఎలా ఉండాలి, షాప్లో ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, అవన్నీ కూడా వాళ్ళు ప్రతిదీ కూడా చాలా బాగా చేశారు. అది అందరూ కూడా ఇన్స్పైర్ అవుతుందని ఆశిస్తూ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. సార్, ఇప్పటి వరకు ఏ ప్రాంతాల్లో ఈ మాదిరి ఇంప్లిమెంటేషన్ మనకి పిఎస్సి 1 అక్కడ మనకి దాన్ని ఏమంటారు సిఆర్ఓ బ్యాక్ సైడ్ ఒక లేన్ అంతా చేశారు. అలానే ఈరోజు ఇక్కడ వరహస్వామి టెంపుల్ లేన్లో కూడా ఒక లేన్ వాళ్ళంతా కూడా చేశారు. మిగతా వాళ్ళు కూడా మనకున్న వాళ్ళని కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నాం, వీళ్ళని ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ఇక్కడ థర్డ్ ఎన్సీ వాళ్ళు కూడా చేశారంట. అక్కడ కూడా ఒకసారి వెళ్ళి చూడాలి. సో ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ కావటం, ఇదంతా కూడా ఓవరాల్గా మన యొక్క తిరుమల కొండ యొక్క ప్రాశస్త్యాన్ని పెంపొంచే విధంగా చేయటం అనేది చాలా ఆనందదగ్గ విషయం. ఇది అందరూ కూడా భక్తులు కూడా దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి.
వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎక్కడ తడి చెత్త పొడి చెత్త ఉంటే ప్రాపర్గా వాళ్ళు దాన్ని ఎక్కడ వేయాలో అక్కడే వేయాలి డిజిగ్నేటెడ్ ప్లేసెస్లో. అలానే బాటిల్స్ కూడా చాలాసార్లు చాలా కష్టపడుతూ ఉంటాం మనం. తిరుమల కొండపైన కానీ ఘాట్ రోడ్స్లో కానీ వాళ్ళు కూడా చాలాసార్లు ఈ కారు డోర్లు ఓపెన్ చేసి విసిరేస్తూ ఉంటారు. అది కూడా ఇవ్వద్దని చెప్తాను. అందరూ కూడా వచ్చినప్పుడు ఒక డిసిప్లిన్గా ఇక్కడ ఉన్న సిస్టాన్ని ఫాలో అవుతూ, సిస్టాన్ని గౌరవిస్తూ, సిస్టాన్ని పెంపొంచే విధంగా వాళ్ళ ప్రవర్తన కూడా ఉంటే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పుడు మన కొత్తగా ఈ ధ్యాన మందిరం ఇది ఎప్పుడు లోపల భక్తులకి అందుబాటులో అందుబాటులో రావచ్చు. తరిగొండ వెంగమాంబ ధ్యాన మందిరం. సో ఇప్పుడే చూడటానికి వచ్చాము. ఇది చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్. సో లాస్ట్ జనవరి నుంచి వాళ్ళతోటి కొంత వెనకబడి వాళ్ళ వెంటబడి వాళ్ళతోటి చేపించడం జరుగుతుంది. ఇది నెక్స్ట్ 1 or 2 monthsలో కూడా భక్తులకు అందుబాటులోకి వస్తుంది. బాగా చేశారు, ఇంకా కూడా కొన్ని చేయాలి. ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ పార్కులు కూడా డెవలప్ చేశారు. ధ్యాన మందిరం కూడా లోపల బాగుంది. డోమ్ కూడా చాలా బాగా వచ్చింది. ఓవరాల్గా ఇక్కడ భక్తులు వచ్చి ధ్యాన మందిరంలో ధ్యానం చేసుకోవడంతో పాటు ఇక్కడున్న పార్కులు కూడా ఎంజాయ్ చేసే విధంగా వాళ్ళ దర్శన ఎక్స్పీరియన్స్ పెంపొంచే విధంగా చేయడం జరిగింది. సో నెక్స్ట్ 2 నెలల్లో ఇది భక్తులకు అందుబాటులో వస్తుందని ఆశిస్తున్నాను.